ఒక సామెత ఉంది. హలో, శివరాం ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. ఒక సామెత ఉంది, అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో రొయ్యలు మాయమైపోయినాయి. ఇప్పుడు అట్లాగే ఉంది మన వ్యవహారం చూస్తుంటే. సో మొత్తానికి బుట్టలో రొయ్యలు ఎవరు మాయం చేశారో తెలియదు, అందరూ వైష్ణవులే. అందరూ వైష్ణవు, శ్రీ వైష్ణవులే, కానీ బుట్టలో రొయ్యలు మాత్రం లేవు. అలా ఉంది పరిస్థితి. అందరూ పవిత్రులే, ఎక్కడా స్కామ్ జరగల. కానీ ప్రతి చోట మీకు వితౌట్ లో వ్యాపారం జరుగుతుంది. కొనదానికి బిల్ ఎవరు, లేకపోతే డిజిటల్ పేమెంట్ ని యాక్సెప్ట్ చేయరు. అలాగే ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎవరు జరుగుతుంది అనేది చెప్పరు. ఎంతసేపు ఈ వాళ్ళు 20 మందికి ఇచ్చా, ఏది పనికిరాని ఏది ఆ లేబుల్స్ వాళ్ళు ఇచ్చారంటే మేము ఇచ్చామంటాం తప్ప దాంట్లో ఉన్న లెక్కలు ముఖ్యం కాదు, లేబుల్స్ కాదు ముఖ్యం. మీరు చేసింది ఎట్లా చేశారు, ఆ చీప్ లెక్కలకు వచ్చేటప్పటికి ఏ విధంగా చేశారు, ఆ డిస్టిలరీస్ ని ఏ విధంగా మీ చేతిలో పెట్టుకున్నారు. డిస్టిలరీస్ నుంచి వచ్చే దగ్గర నుంచి మొదలెట్టి, అంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి మొదలెట్టుకుని మీకు కన్జ్యూమర్ వరకు మొత్తం ఒక వ్యవస్థ క్రియేట్ అయింది. ఏది కూడా ఇండిపెండెంట్ గా లేదు. డిస్టిలరీస్ మీరు ఇందాక చెప్పారు, మన సాంబశివరావు గారు, 2 కంపెనీలు అదాని లైలా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. అనేక డిస్టిలరీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని, మరి బలవంతంగా చేసుకున్నారా, బెదిరించి చేసుకున్నారా, డబ్బులు ఇచ్చేసుకున్నారో మనకు తెలియదు, చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి సప్లై చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏపీబీసీఎల్, దానికి సంబంధించి ఎవరున్నారు, మీరు పెట్టిన ఒక మంచి వ్యక్తి, ఎక్కడో సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఆడబెట్టారు, ఒక అధికారిని. ఆ తర్వాత మీరు ఇక్కడ రిటైల్ అవుట్లెట్స్కి వచ్చేటప్పటికి, రిటైల్ అవుట్లెట్స్ లో ఎవరిని పెట్టారు, మొత్తం గవర్నమెంట్ పెట్టారు. రిటైల్ అవుట్లెట్స్ అన్ని గవర్నమెంట్. అక్కడ ఉన్న ఉద్యోగస్తులు మీరు అపాయింట్ చేసిన వాళ్ళు. అక్కడ వితౌట్ లో వ్యాపారం జరిగిందా, విత్ లో జరిగిందా, అక్కడ బిల్స్ లేకుండా ఎందుకు జరిగినాయి, ఇవాళ ఎన్ని సమర్థించుకున్నా ఆ రోజు లిక్కరు కొన్న వాళ్ళకి బిల్ ఇవ్వమంటే కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి అనేది సత్యం. అది నగ్న సత్యం. ఎవరు కాదన్నా అవునన్నా అది కుదరదు. ఆ రోజు బిల్స్ ఇవ్వాలా అంటే వితౌట్ లో వ్యాపారం జరిగిందా, వితౌట్ లో వ్యాపారం జరగబట్టే మీకు లిక్కర్ కన్సంప్షన్ తగ్గినట్టు కనపడిందా, ఇవి కూడా సిట్ దర్యాప్తు చేయాలి. ఇది కూడా ఈడీ స్కానర్ లోకి వెళ్ళాలి. ఏం జరిగింది, ఎక్కడి నుంచి వెళ్ళి, వితౌట్ లో జరిగిందా, విత్ లో జరిగిందా, లేకపోతే మొదటి నుంచి ఏది ప్రొడక్షన్ దగ్గర నుంచి కన్సంప్షన్ వరకు మొత్తం వితౌట్ లో చేయొచ్చు. ఒకే వ్యవస్థ ఉంటే వితౌట్ లో చేయొచ్చు. అటువంటిది ఏమన్నా జరిగిందా, ఇవన్నీ కూడా చేయాలి. దాంతో పాటు అయితే కొన్ని డిస్టిలరీలకి పర్మిషన్స్, కొన్ని బ్రాండ్స్ కి పర్మిషన్స్ 2014 నుంచి 2019 మధ్యలో ఉన్నటువంటి అవ్వచ్చండి. పర్మిషన్, బ్రాండ్ పర్మిషన్ ఏముంది, బ్రాండ్ పర్మిషన్ అది దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. అది ఇది వరకు వచ్చేటప్పటికి మీరు పెద్ద పెద్ద కంపెనీలని అలౌ చేసేవాళ్ళు. మరి 2019 నుంచి బిగ్ ప్లేయర్స్ ని ఎందుకు అలౌ చేయాల, వాళ్ళ బ్రాండ్స్ ని మీరు ఎందుకు అలౌ చేయలేదు అనేది అక్కడ. మరి మీరు అలౌ చేస్తే వస్తాయి కదా, ఆ మంచి బ్రాండ్స్ ని ఎందుకు అలౌ చేయలేదు అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఆ రోజు ఎక్సైజ్ మంత్రి చెప్పాలి, ఆ పాలసీ ఎవరు డిసైడ్ చేశారో వాళ్ళు చెప్పాలి. అది కాకుండా ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇవాళ ఇన్ని చెప్తున్నారు కదా, ఎవరిని పడితే వాళ్ళని ఇరికిస్తారు, లేకపోతే ఇంకొకళ్ళు వస్తారు. ఇరికిచ్చినంతలో ఏమవదు, దర్యాప్తు జరగాలి. అక్కడ ఎవరైతే మీరు లిక్కర్ కింగ్ పిన్ అనుకుంటున్నారో, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, ఆయన సంబంధించి ఎవరెవరు ఉన్నారు, అక్కడ ఆయన దగ్గర నుంచి ఆయన కంపెనీలు ఎవరెవరు ఉన్నాయి, ఏ కంపెనీలు, లేకపోతే ఎవరెవరు ఉన్నారు. దీంట్లో ఒకటి పార్టీతోనే కాకుండా మొన్న ఒకటి బయటకు వచ్చింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి కూడా ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కంపెనీలో కలిపి వాటా ఉంది. అంతే కదా, ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLP లో ఉందంటున్నారు. ఒకవేళ ఉంటే